ఇక గన్నవరం పోలీసుల అదుపులో యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్. ఉపా చట్టం కింద జోసెఫ్ పై రాజద్రోహం కేసు నమోదు చేశారు. 3 రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. గన్నవరం పోలీస్ స్టేషన్ ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రావణ్ అంశంపై సెల్ఫీ వీడియో విడుదల చేశారు ప్రకాష్ రాజ్. ప్రజలు చూస్తున్నారు అంటూ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు ఆయన. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్ల పర్వం ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే 4 సార్లు బెయిల్ పొందిన రావణ్ ని శనివారం రాత్రి యలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే ఏలూరు పోలీసులు నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర 5వ అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగడం, నటుడు ప్రకాష్ రాజ్ ఈ అరెస్టులను తప్పుపట్టడం, మంత్రి కందుల దుర్గేష్ వీరిద్దరిని సంఘ విద్రోహ శక్తులుగా అభివర్ణించడంతో ఈ వ్యవహారం మరింత ముదిరిపోయింది. నిన్న యలమంచిలి కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే రాత్రి గన్నవరం పోలీసులు జోసెఫ్ ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ అరెస్ట్ పై మరోసారి విరుచుకుపడ్డారు నటుడు ప్రకాష్ రాజ్. తన వాయిస్ ని ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి గాలి మాటలు సృష్టించి మీరు చేసే అక్రమ అరెస్టులు, దౌర్జన్యాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ రావణ్ మధ్య ఆడియో లీక్ అంటే వేరే సందర్భంలో వేరే డేట్స్లో వేరే ఇష్యూస్ మీద నేను చేసే తెలుగు ట్వీట్స్, దాని సెంటెన్స్ స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం మాట్లాడుకున్న వాయిస్ మెసేజెస్ని తీసుకుని దాన్ని సోషల్ మీడియాకి లీక్ చేసి తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఒకే కాన్వర్జేషన్గా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని దించడానికి అనే ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ ఇస్తూ, మీరు చేస్తున్న ఈ నాటకం ప్రభుత్వాన్ని ప్రశ్నించే, ప్రతి నాయకుడిని ప్రశ్నించే నా గొంతుని, జనాల గొంతుని నొక్కేయడానికి చేస్తున్న ప్రయత్నం అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇలాంటి గాలి మాతల్ని సృష్టించి మీరు చేస్తున్న అక్రమ అరెస్టులు, మీ దౌర్జన్యాన్ని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఇంకేదైనా ట్రై చేయండి. జనాలు చూస్తున్నారు రోజు ఎలా దిగజారిపోతున్నారని. అవును, ఈ ఆడియో లీకులు మీకెలా దొరికింది? దీన్ని సోషల్ మీడియాలో లీక్ చేసింది ఎవరు? జస్ట్